హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. పవన్ కళ్యాణ్ మనందరికీ తెలిసిన వ్యక్తే. ఆయన గురించి ఎంత మనం మాట్లాడుకుంటే అంత తక్కువ. ఎందుకంటే గత కొంతకాలంగా పవన్ కళ్యాణ్ మహారాజ్ గారు ఎవరికి కనిపించట్లేదు, ఎక్కడున్నారు ఎవరికి తెలియదు. ఏమైంది అని అడిగితే అటు ఓజీ, హరిహర వీరమల్లు, ఇంకోటి సర్దార్, గబ్బర్ సింగ్ ఇటువంటి సినిమాల్లో సార్ చాలా చాలా బిజీగా ఉన్నంట షూటింగ్లో. పైగా హరిహర వీరమల్లు సినిమా అటర్ ఫ్లాప్ అవుతుందంటూ బయట వచ్చిన వార్తలు, సినిమా థియేటర్ల పైన ఆయన చేసిన దాడి అవన్నీ చూసిన తర్వాత పవన్ కళ్యాణ్ గారి పరిస్థితి ఏంటని అందరూ వాపోతూ ఉన్నారు. ఈ క్రమంలోనే మార్నింగ్ ఒక వీడియో చూశాను భయ్య. పవన్ కళ్యాణ్ పైన ప్రజల్లో ఎటువంటి అభిప్రాయం ఉంది అని నేను సెర్చ్ చేస్తుండగా కొన్ని అద్భుతమైన వీడియోస్ నాకు కనిపించాయి. సారీ, అద్భుతం అనకూడదు, చాలా బాధాకరమైన వీడియోస్ నాకు కొన్ని కనిపించాయి. గుండె పగిలిపోతుంది ఆ వీడియో చూస్తే. మన పవన్ కళ్యాణ్ గారిని అంత మాట అంటారు భయ్య, ఏంటి భయ్య ఇట్టున్నారు అని అనిపించింది భయ్య. అయితే ఆ వీడియోస్ ఏంటి అనేది మీకు చూపించాను అనుకోండి, మీ కళ్ళు కూడా ఇతను ఎవరో మాట్లాడుతున్నారు, మీకు వీడియో కూడా ప్లే చేయిస్తాను. అన్న మళ్ళీ పవన్ కళ్యాణ్ గారి గురించి మీరేం చెప్తారు? పవన్ కళ్యాణ్ చాలా మంచోడండి. ఎవరి సంఖ లేకపోతే వాళ్ళ సంఖ నవ్వుతాడు. ఓ యమ్మో, ఏందన్న అంత మాట అన్నావు? అన్న మళ్ళీ పవన్ కళ్యాణ్ గారి గురించి మీరేం చెప్తారు? పవన్ కళ్యాణ్ చాలా మంచోడండి. ఎవరి సంఖ లేకపోతే వాళ్ళ సంఖ నవ్వుతాడు. ఎవరి సంఖ్య లేకపోతే వాడి సంఖ్య నాగటం ఏంటంటే నా పవన్ కళ్యాణ్ గారు బతుండే మాట్లాడుతున్నావా? అసలు ఎందుకు మాట్లాడేవు ఆ విషయం? ఎందుకని ఆయన ఒక సినిమా అంటాడు కూసేపు, నా తల్లిని తిట్టాడు కూసేపు, మళ్ళీ వాళ్ళ సంఖ నవ్వుతాడు వెళ్ళి. లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ తల్లిని తిట్టారని చెప్పి వాళ్ళని ఎవడైనా క్షమిస్తాడా, జీవితంలో మర్చిపోనని చెప్పి ఇప్పుడు వాళ్ళ గురించే మాట్లాడుతున్నారు. అందుకే వాళ్ళ సంఖ నాగుతాడు అంటున్నారా? తప్పు సార్. ఏమైనా కూడా మీరు కొద్దిగా హార్డ్ గా మాట్లాడుతున్నారు, తట్టుకోలేదు. ఏమండి మేము కాపులు అండి. మా ఇంటి పేరు తోట సురేష్ నాయుడు. మీరు కాపులా? ఏందన్నా కాపులు అంటే పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అవ్వాలి కానీ ఏంది ఇది? మీకు తెలీదా రూలు? చంద్రబాబు నాయుడు గారికి చౌదరులు, కాపులు వీళ్ళంతా ఒక దగ్గరికి చేరాలా, లేదంటే అక్రమ కేసులు పెడతారు. మన గుంటూరులో లక్ష్మీనారాయణ, మొన్న చనిపోయినటువంటి మల్లేశ్వరరావు వీళ్ళందరినీ ఏంటనుకున్నావు? కాపులు ఉండొద్దు. వల్లభనేని వంశీ కావచ్చు, కొడాలి నాని కావచ్చు, ఎవరైనా కూడా కాపులు అంటే టీడీపీలో ఉండదు. మీనేంటి ఏకంగా పవన్ కళ్యాణ్ గారిని ఇంత మాట్లాడుతున్నారు, సంకరాగుతాడని? తప్పు బ్రదర్, తప్పు. పవన్ కళ్యాణ్ కి సంవత్సరంలోనే ఇంత వ్యతిరేకత ఎందుకు వచ్చిందంటారు? పవన్ కళ్యాణ్ వ్యతిరేకంత అండి. పవన్ కళ్యాణ్ ఒక నాయకుడు కాదండి బాబోయ్ బస్సు. ఆయన నేను నాయకుడిని, నేను సనాతని, నేను అది, నేను ఇది అని చెప్తుంటే నువ్వేంటి బాసు ఆయన నాయకుడు కాదంటావు? అసలు ఎట్లా బాసు నీతోటి నాకు అర్థం కావట్లేదు. ఎట్లా ఇది తప్పు కదా? నాయకుడు అంటూ పైగా ఎవడో ఇప్పటివరకు ఇండస్ట్రీలో ఎవడో కద్దర బట్టలు వేసుకుని తిరుగుతున్నాడా? చెప్పండి, ఆయన ఎందుకు వేసుకుంటారు కింద నుంచి పైదాకా పైజమ్మా? నాయకుడు అయ్యా ఆయన. ఒక పార్టీ పెట్టి ఎన్ని సంవత్సరాలు పార్టీ పెట్టి? 15 సంవత్సరాలు అయింది. అయితే ఏంటి చెప్పు? జగన్మోహన్ రెడ్డి జైల్లో ఉండి గెలిచాడు, సీఎం అయ్యాడు. బస్సు ఏ మాటకు ఆ మాట. నక్కకి నాగలోకానికి, ఆకాశానికి కింద నుంచి ఊసేవాడికి ఎందుకు బాసు లింక్ పెడతావు? జగన్మోహన్ రెడ్డి ఆకాశం, ఆయన సీఎం. ఈయన కింద నుంచి పైకి చూసి జగన్మోహన్ రెడ్డి యాక్ట్ అని ఊసుకుని కింద పడారు. ఆయనకి ఈయనకి ఏంటి సంబంధం? నువ్వు మరి టూ మచ్ కంపారిజన్ నాకు అసలు నచ్చలా. కంపారిజన్ నాకు నచ్చలా. తప్పు తప్పు కంపారిజన్. సింగిల్ గా దమ్ము లేదు. నరేంద్ర మోడీ కావాలి, నరేంద్ర మోడీని కూర్చొని తిడతాడు, చంద్రబాబు తిడతాడు. అలా కొడుకే చంద్రబాబు జైల్లో ఉండి పడుకోవాలా, పవన్ కళ్యాణ్ అక్కడ పడుకుంటారు రోడ్డు మీద. ఇది మాత్రం హైలైట్ భయ్య. పవన్ కళ్యాణ్ దత్తపుత్రుడు చంద్రబాబు నాయుడు గారికి అన్నారు అప్పట్లో. ఎందుకు అనుకున్నారు? లోకేష్ గారే వాళ్ళ నాన్న అరెస్ట్ చేశారని రోడ్డు మీద పడుకోవాలి, కానీ మా పవన్ కళ్యాణ్ రోడ్డు మీద పడుకొని డొల్లాడు డొల్లాడు డొల్లాడు. మళ్ళీ ఇంకోసారి ఇందంబయ్య డైలాగ్ ఏమనుకోకండి. తిడతాడు, చంద్రబాబు తిడతాడు. కొడుకే చంద్రబాబు జైల్లో ఉండి పడుకోవాలా, పవన్ కళ్యాణ్ అక్కడ పడుకుంటారు రోడ్డు మీద. కానీ ఇంత ఇంత ఫ్రస్ట్రేషన్ లో ఉన్న ప్రజల్లో కూడా పవన్ కళ్యాణ్ గారి కోసం ఒక మంచి పాట పాడే ఒక అమ్మాయిని నేను చూశాను. ఆయన గుండెల్లో ఆరాధించే వాళ్ళని చూశాను. ఒకసారి వాళ్ళని చూడండి. ఇలా తిట్టే వాళ్ళే కాదు, అలా పవన్ కళ్యాణ్ని ప్రేమించే వాళ్ళు కూడా ఉన్నారు. ఆ పాట విన్న తర్వాత నా గుండె సముద్రమైంది. సముద్రంలో నీళ్లు ఉపికి పారుతున్నాయి. ఒకసారి చూడండి, ఇది ఎంత బాగుంటుంది, అంత బాగుంటుంది. పవన్ కళ్యాణ్ గారి కోసం. మా పౌరన్న కష్టం ఇండియాలోనే ఎవరు పడలేదయ్యా. మా పౌరన్న కష్టం ఇండియాలోనే ఎవరు పడలేదయ్యా. బాధలు భరించి నిందలు మోస్తూ సాగాడయ్యా. మా పౌరన్న కష్టం
మళ్ళీ ఇండియాలోనే ఎవరు పడలేదయ్యా. ఎంత ప్రేమమ్మ నీకు ఆ, పవన్ కళ్యాణ్ గారు. మా పౌరన్న కష్టం ఇండియాలోనే ఎవరు పడలేదయ్యా. బాధలు భరించి నిందలు ముందుకు సాగాడయ్యా. మా పౌరన్న ఇంకా చాలక్క, ఇంకా తట్టుకోలేము. వామ్మో, ఇంత రాడ్డు రంబోలని మేము తట్టుకోలేము అక్క. వామ్మో అయ్యో, ప్రజలు ఎంత బాగా డెవలప్ చెందారో ఒకసారి ఆలోచన. అంటే గతంలో పవన్ కళ్యాణ్ గారు పద్ధతిగా మాట్లాడిన కొన్ని వీడియోస్ ఉన్నాయి, అవి కూడా మీకు చూపించాలా? ఇప్పుడిదాకా పవన్ కళ్యాణ్ తాలూకు మంచితనం చూశారు కొడకల్లారా మీరు, సహనం చూశారు మీరు, మంచితనం చూశారు మీరు. ఎంతో మంది వైసీపీ గుండా ఎమ్మెల్యే కొడుకులు వస్తారు. ఛాలెంజ్ చెప్తున్నారు కొడకల్లారా, రెండొందల బయటికి కొడకల్లారా. తోలు తీస్తాను ఒక్కొక్క నా కొడుకు మాట్లాడితే. చూశారు కదా, తోలు తిత్తాడంట పవన్ కళ్యాణ్ గారు. ఎందుకన్నా తోలు పరిశ్రమ ఏమైనా ఉందా నేనే అడగటం ఫస్ట్ స్టార్ట్ చేశాను. ఈయన తోళ్ళు గీచి 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 చివరికి ఎడతయ్యారు. చూసారుగా, ఆయన ఏందో ఆయనకే తెలియదు. ఆయన సనాతనియో తెలియదు, క్రిస్టియనో తెలియదు, హిందువో తెలియదు, ముస్లింలాగా బీఫ్ తింటాడో తెలియదు. అసలు ఈయన గురించి ఎవరికి ఎటువంటి క్లారిటీ లేదు. చివరికి ఆయన ఎక్కడ పుట్టాడో ఆయనకు కూడా తెలియదు. ఎక్కడికి వెళ్తే అక్కడ నేను పుట్టానని చెప్తా ఉంటాడు. కొంత ప్లేస్ లో పుట్టాలని ఆశపడ్డా అని చెప్పి ఈయన చేతిలో ఉంది కదా, ఎక్కడ పడితే అక్కడ పుట్టేస్తాం. అంటే ఒక సంవత్సరం తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత ముష్టి 21 సీట్లతో అడుక్కొని అధికారంలోకి వచ్చిన తర్వాత సారు పీకింది ఏంటంటే ఏమీ లేదు. కానీ వాళ్ళ కార్యకర్తలు అయితే చాలా పీకర్ పోయారు. ఏమేం పీకారు అనుకుంటున్నారు? వాళ్ళ కార్యకర్తలు పీకింది ఒకడు నిన్న జనసేన నాయకుడు అంటూ వైఎస్ఆర్సిపి శేఖర్ రెడ్డి గారిని అమ్మనా బూతులు తిట్టాడంట. ఆడి భాషకి, వాడి బలుపుకి, వాడికి అబ్బా హ్యాట్సప్ భయ్యా. అట్లాంటి ఎదవల్ని నేను ఇప్పుడు దాకా చూడలేదు భయ్యా. తల్లిని, చెల్లిని, పెళ్ళాన్ని అందరిని కలిపి తిట్టాడంటే వాడికి ఏం చేత కదనే కదా భయ్యా. ఒకడు ఏమీ చెయ్యలేనప్పుడు మాత్రమే వాడి నోట్లోంచి బూతులు వస్తాయి. ఎందుకనుకున్నారు? ఏం పీకలేడు, బూతులు మాట్లాడి వాడిని వాడు సమర్థించుకోండి. సరే వాడిని చూస్తారా? చూడండి. నాగేంద్ర తాతం శెట్టి నువ్వెంత పెద్ద రెడ్డి నా చెడ్డీ కింద నా కొడక నేనేం చెప్పినాను తెలుసా? రా నీ అమ్మ, నీ అక్క, నీ ఆలి అయితే నా కొడక, నీ అమ్మ, నీ అక్క, నీ ఆలి మాట్లాడరా నా కొడక. ఆతులు నాకున్నాయిరా. నీ అమ్మని ఫోన్ ఎందుకురా కట్ చేస్తున్నావు? నీ అమ్మని, నీ పెళ్ళాన్ని, అమ్మని, నీ కూతురు ఇంద్రా నీ అమ్మ ఏడ్రా నువ్వు రెడ్డి నా కొడక. రెడ్డే లేకుంటే నా చెడ్డి కింద నీ అమ్మ నా కొడక. నా పిల్లలు ఫోన్ చేస్తుంటే ఎందుకు నా కట్ చేస్తున్నావు? నీ అమ్మకు నువ్వు పుట్టుంటే, నీకు మగోడు అయితే నీకు ఒరే ఉండ్రా నేనే చేసినారా ఇప్పుడు? నీ ఫస్ట్ నేనే చేసిన నా కొడక. నువ్వేందో పెద్ద నీ అమ్మ జమ్మలమడుగు రమ్మంటావా, కోడూరుకు వస్తావా? ఒకటే మాట, తప్పుడు మాటలొద్దు. జమ్మలమడుగు రమ్మంటావా, కోడూరుకు వస్తావా? నీ అమ్మకు నువ్వు పుట్టుంటే, మీ నాయన 10 మంది దగ్గర, మీ అమ్మ 10 మంది దగ్గర పడుకొని పుట్టుంటే, నువ్వు కర్నూలు నుంచి వచ్చి నీ అమ్మకు కడప జిల్లారా? నువ్వు కడప జిల్లారా? నీ తల్లి కడప జిల్లానా? నీ అమ్మ నువ్వు కడప జిల్లారా? నీ పళ్ళ అని ఉయ్యాలనుందా మొహం మీద? ఉయ్యండి భయ్య. ఎట్టంటోడు ఉయ్యటం కాదు, రోడ్డు మీద వెళ్తుంటే పొరపాటున తొక్కావనుకో ఏదన్నా, దాన్ని తీసుకొని మొహం వాసేలా కొట్టాలి. ఇట్టండి ఏం బూతులురా మాట్లాడేది? నీకు నిజంగా పిల్లలు ఉన్నారా? వాళ్ళని కూడా ఇలాగే మాట్లాడితే ఏందిరా నీ పరిస్థితి? ఏంది నీ పరిస్థితి? అడ్డంగా పుట్టిన అడ్డగడదలా ఉన్నావు కదరా. ఏం బూతులు రాయి? సిగ్గు శరం ఉందా? వీళ్ళు జన సైనికులు, అమ్మాయిల్ని మోసం చేసేవాళ్ళు. శ్రీ లక్ష్మి అని తిరుపతిలో అమ్మాయిని నాడు కిరణ్ రాయల్ ఎంత మోసం చేశాడో అందరూ తెలుసు కదా. అలా చూసుకుంటూ పోతే వీళ్ళంతా దగులుబాజీ ఫ్యామిలీ, జనసైనికులంతా అంతే. ఆ రాయపాటి అన్న ఒక ఆవిడ ఉంటుంది, ఆవిడ వాళ్ళ పార్టీ వాళ్ళ కుక్క కొట్టుడు కొట్టాడు, అయినా కూడా మార్పు రాల. డిబేట్ లో మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి ఏం సమాజానికి ఇవ్వాలనుకుంటున్నారు, కత్తులు కటార్లతో ప్రజల్ని సైకోలు చేస్తున్నారా అని ఈవిడ అడుగుతుంది. అమ్మా, మీ జన సైనికులు సొంత పార్టీ వాళ్ళు మిమ్మల్ని పాడిచ్చారు కదా, అప్పుడేం మాట్లాడలేదు. జన సైనికుల సంస్కృతి ఏం నేర్చుకున్నారు? సొంత పార్టీ వాళ్ళని ర్యాంప్ ఆడదాం అనుకుంటున్నారా? వెనక బ్యాండ్ బాజా భారత్ చేశారు, ఏమో చెప్దాం అనుకున్నారు సమాజానికి అని మీరెందుకు అడగలేదమ్మా? అడగాల్సిందమ్మా. అప్పుడు
ఏ సమాజానికి మీరు మెసేజ్ ఇద్దాం అనుకున్నారు? జన సైనికులు నన్నే కొట్టి కుక్కలాగా రోడ్డు మీద పడేసి వెళ్ళారే, సిగ్గు లేకుండా చెప్పారు. ఇక్కడ గుండెల మీద తన్నారు, గుండెల మీద కొట్టారు, శ్వాస లేకుండా పడిపోయానని. ఈ సమాజానికి ఏమి ఇద్దాం అనుకున్నాను మెసేజ్? సొంత పార్టీ వాళ్ళని కుక్క కొట్టుడు కొట్టొచ్చు, ఆడాలని కూడా చూడకుండా ఈ చీడ్చినకు వచ్చినా ఇది కూడా అడగాలమ్మా. మీరు అడగకపోతే ఎలా? ఒక్కొక్కరికి ముగ్గురు సరే 3 పార్టీలు, ముగ్గురు అంటే మళ్ళీ పిల్లలు మొగుళ్ళకి అయిపోయింది టాపిక్. 3 పార్టీలు ఏం చేద్దాం? ఇది పవన్ కళ్యాణ్ గారి పైన ప్రజల్లో ఉన్నటువంటి మంచి అభిప్రాయం తెలిసింది కదా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.